సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సెల్ ఫోన్లు కాలనాగులై అమ్మాయిల్ని కాటేస్తున్న సంఘటనలు వింటే మనిషన్నవాడు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించగలడా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆ మధ్య గుజరాత్లో మంచి ఉద్యోగం చేస్తున్న గౌరవనీయ కుటుంబానికి చెందిన ఒక మధ్య వయసు యువతిని ఓ ఉన్నతోద్యోగి ఇంటికి ఆహ్వానించి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి ఆమె స్పృహలేని స్థితిలో ఉండగా అసభ్యకరమైన ఫోటోల్ని సెల్ ఫోన్తో తీశాడు. 2 పిల్లల తల్లి ఆ ఉద్యోగిని. ఆమె అశ్లీల చిత్రాల్ని ఆమె కుటుంబ సభ్యులకి ఆమె సహోద్యోగులకి పంపుతారని బెదిరించాడు. భయంతో వణికిపోయిన ఆమె నిస్సహాయంగా అతడి చేతిలో కీలుబొమ్మైపోయింది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఫ్రీ హ్యాండ్ తో డెకరేటివ్ పెయింటింగ్ ని నేర్పిస్తానంటున్నారు షీలారాజ్ గారు. మరి అదేంటో నేర్చేసుకుందామా? హాయ్ అండి షీలారాజ్ గారు. షీలారాజ్ గారు, ఈ రోజు మా సకుల కోసం ఫ్రీ హ్యాండ్ తో డెకరేటివ్ పెయింటింగ్ బేసిక్స్ చెప్తానన్నారు కదా. సో మరి నేర్పిస్తారా? తప్పకుండా. ఓకేనండి. మరి దీనికి కావాల్సినటువంటి ఐటమ్స్, బ్రషెస్ ఏంటో చెప్తారా? ఓకే, బ్రషెస్, అక్రిలిక్ పెయింట్స్, వాటర్ అండ్ స్క్రాప్ బుక్ పేపర్. మరి స్టార్ట్ చేయడానికి ముందుగా మనం ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలా? అవునండి, కొన్ని స్ట్రోక్స్ ఉన్నాయి, బేసిక్ స్ట్రోక్స్. అవి వచ్చి కంపల్సరీగా అందరు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే వాళ్ళ హ్యాండ్ మూమెంట్ అది ఫ్రీగా అవుతుంది అనమాట. సో అవి ఫస్ట్ ప్రాక్టీస్ చేసి తర్వాత మీరు ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చి నేను దానికి కావాల్సింది యాంగులర్ బ్రష్ అండ్ ఫ్లాట్ బ్రష్, ఈ రెండు యూజ్ చేస్తాను ఈరోజు. ఇప్పుడు వచ్చి నేను చెప్పాను కదా ఇందాక కొన్ని స్ట్రోక్స్ ఉన్నాయండి, బేసిక్ స్ట్రోక్స్, అవి చూపిస్తాను. దీన్ని మల్టీ లోడింగ్ అంటారండి. చూసారంటే మీ ప్యాలెట్ లో ఈ ప్యాలెట్ ని ఫోకస్ చేస్తే ఇక్కడ బ్లూ అండ్ పర్పుల్ వచ్చి సెంటర్ లో బాగా బ్లెండ్ అయ్యి ఇట్ బ్రింగ్స్ అనదర్ థర్డ్ కలర్. అవునండి. సో అట్లా వచ్చిన తర్వాత నేను ఒక స్ట్రోక్ చూపిస్తాను చూడండి. జస్ట్ దిస్ ఇస్ కాల్డ్ ఆల్ఫాబెట్ సి అనమాట. ఇక్కడ వచ్చి బాడీ చేస్తున్నాను అనమాట. ఈసారి ఏం చేశానంటే ఇది వైట్ కలర్ తీసుకొని దాని సైడ్ నుంచి ఇట్లాగా చిన్న చీక్ లాగా బర్డ్కి చేశాను అనమాట. తర్వాత ఫ్రంట్ ఆఫ్ ద బాడీ బర్డ్కి, అండ్ దెన్ ఇక్కడ వచ్చి ఒక ఫ్రీ స్ట్రోక్తో ఐఎమ్ జస్ట్ మేకింగ్ ద వింగ్. ఓకే, చిన్న రెక్క ఎడ్జ్లో మళ్ళీ ఇట్లా బ్రష్ తో అలా టోతో దీంతోనే జస్ట్ టిప్తో లోడ్ చేసుకొని ఇక్కడ వచ్చి ఒక చిన్న బర్డ్కి బీక్, పక్షికి సంబంధించి ముక్కు అండి ఇది. ముక్కు, కన్ను కూడా అంటే ఈ ఫ్లవర్ ఇట్లా ఫోల్డ్ అయినట్టుగా అనమాట, కొన్ని 2-3 ఫ్లవర్స్. సో ఇప్పుడు వచ్చి ఒక లీఫ్ వేస్తాను, ఇక్కడ టచ్ చేసి ఇట్లాగా పుల్ చేస్తున్నాను అనమాట. ఆ స్ట్రోక్ కనుక ప్రాక్టీస్ చేసి తర్వాత మీరు ఒక లీఫ్ని ఫామ్ చేయొచ్చు అదే స్ట్రోక్తో. యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ కాల్డ్ మల్టీ లోడింగ్. డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ తీసుకోవడమే కాకుండా దాంట్లో మళ్ళీ వైట్ ని మిక్స్ చేసుకున్నారు కాబట్టి మల్టీ లోడింగ్ అని యూస్ చేస్తున్నారు వర్డ్. సో ఇక్కడ ఇంకొక లీఫ్ ని వేస్తున్నారు, చాలా నీట్ గా వస్తుందండి. బేసిక్ స్ట్రోక్స్ తో అందమైన పక్షిని, అలాగే ఫ్లవర్స్ ని, అలాగే ఆకుల్ని కూడా డ్రా చేశారు. ఓకే, సో బర్డ్ కి కూడా చక్కగా లీవ్స్ వచ్చేసాయి. కొన్నిసార్లు ఇంకా వచ్చి మొగ్గలు ఇంకా విచ్చుకుని ఉండవు కదా, అలా ఉంటాయి. ఇంకా దాని లోపల నుంచి యాక్చువల్గా మొగ్గ బయటికి రాదనమాట, అట్లాంటివి కూడా వేయచ్చు. ఇది వచ్చేసి ఇక్కడ ఐఎమ్ జస్ట్ యాడింగ్ అనమాట. మీరు డిఫరెంట్ కలర్స్ కూడా యూస్ చేసి లీఫ్లో యూ కెన్ యాడ్ సమ్ లీవ్స్, చిన్న లీవ్స్ ఇట్లాగా. జనరల్ గా ఎంతవరకు వేసినటువంటివన్నీ కూడా పెద్దగా ఉన్నటువంటి ఆకులండి. ఇక్కడ చాలా చిన్న ఆకులను యూజ్ చేశారు, చిన్న ఆకులను డ్రా చేశారు. కొంచెం ఎక్కువ పెయింట్ తీసుకోకూడదండి దీనికి, కొంచెం లైట్గా తీసుకుంటే యువర్ స్ట్రోక్స్ వచ్చి లైట్గా బాగా కనిపిస్తాయి. సో ఇప్పుడు వచ్చి ఈ బర్డ్ వచ్చి ఐ షో యూ డిఫరెంట్ యాంగిల్.
అండ్ దెన్ అగైన్ ఇక్కడ నుంచి దీనికి కూడా మళ్ళీ బీక్ ఇలా ఇవన్నీ వచ్చేస్తాయి కదండి. బట్ యాక్చువల్గా అయితే లైనర్ యూజ్ చేస్తే ఇంకా మీకు నీట్గా వస్తుంది బర్డ్ బీక్. అది చూసారంటే లైనర్ బ్రష్ అంటారు. దీన్ని యూజువల్గా డీటెయిల్ వర్క్ చేయడానికి ఇట్లా ఐస్, కొన్నిసార్లు ఐస్ బీక్స్ పోర్ట్రైట్స్ ఐస్ కూడా పెయింట్ చేస్తాం కదా, వాటికి ఈ బ్రష్ యూజ్ చేస్తారు. సో ఇది ఇప్పుడు చూడండి ఫినిష్ వచ్చి దీంతో చేస్తే నీట్గా వస్తుంది. ఒక జస్ట్ లైన్ లాగా పైన పెట్టారంటే ఇట్ లుక్స్ లైక్ ఆ బర్డ్ హెడ్ లోకి ఐ వెళ్ళినట్టు కనిపిస్తుంది అనమాట. సో తర్వాత మళ్ళీ ఒక బ్లాక్ తో ఒక చిన్న ఇట్లా ఒక స్ట్రోక్ రౌండ్ స్ట్రోక్ చేసి తర్వాత దానికి ఒక చిన్న ఐబాల్ ఒక హైలైటింగ్ లాగా ఒక వైట్ తో ఒక డాట్ ఇస్తే బాగా తెలుస్తుంది అనమాట. సో ఇట్లాగ చేసిన తర్వాత ఐ విల్ టేక్ ఈ ఫ్లాట్ బ్రష్ తీసుకొని ఒక చిన్న చిన్న స్ట్రోక్స్ యాడ్ చేసి వీ కెన్ ఫినిష్ దిస్ ప్రాజెక్ట్. సో ఇది ఫినిష్ అయిపోయింది కదండి. మరి మీ దగ్గర ఇలాంటివి ఇంకా పెయింట్ చేసి? షూర్, తప్పకుండా చాలా తీసుకొచ్చాను. ఇవే స్ట్రోక్స్ నేనంటే జస్ట్ బేసిక్స్ చూపించాను ఇప్పుడు. సో ఇది వచ్చి ఫినిష్ చేస్తే మీరు డిఫరెంట్ ఇది చూసారంటే బర్డ్ వెనక్కి తిరిగినట్టు చేశాను. చాలా క్యూట్ గా ఉంది. ఇంకా ఏమైనా పెయింటింగ్స్ తీసుకొచ్చారా? యా షూర్ అండి, తప్పకుండా చూపిస్తాను. ఓకే, సో ఇందులో కలర్ చేంజ్ అయింది, అలాగే అంటే వేసినటువంటి స్టైల్ కూడా చెట్ల స్టైల్ కూడా మారింది. చాలా నీట్ గా ఉందండి. సో ఇక్కడ చెట్ల స్టైల్ కూడా మారింది. ఇప్పటివరకు మనం వేసిన ఆకులు తర్వాత తీగలు అవన్నీ కూడా ఇక్కడ డిఫరెంట్ గా ఉండి ఒక బంచ్ లాగా ఏర్పడి చాలా నీట్ గా. ఇవన్నీ స్ట్రోక్స్ తోనే చేసిందండి. ఓకే, ఫ్రీ హ్యాండ్ స్ట్రోక్స్ తోనే చేసింది. ఓకే, ఇంకా చూడొచ్చా? ఓకే, ఇక్కడ బర్డ్ ఎగురుతూ వస్తుందండి. ఎందుకంటే చెట్టులో ఆ పొదరల్లో కూడా అంతా ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయి, ఇక్కడ అంతా కూడా ఫ్లవర్స్ చాలా నీట్ గా ఉన్నాయి. అలాగే దానికి సంబంధించిన పిట్టగూడు కూడా ఉంది, అందులో చిన్న చిన్న గుడ్లు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రేమగా తన గుడ్లను చూసుకోవడానికి వస్తుంది అనమాట. చాలా అందంగా ఉందండి ఇది. ఫ్రీ హ్యాండ్ తో పెయింటింగ్ చేస్తూ దాన్ని న్యాచురల్ గా కనిపించడానికి ఎంత కృషి చేయాలో, ఎలాంటి చిన్న చిన్న టిప్స్ తో చేస్తే ఎంత అందంగా కనిపిస్తుందో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూర్ వెల్కమ్. ఓకేనండి, చూసారు కదా మరి ఫ్రీ హ్యాండ్ తో డెకరేటివ్ పెయింటింగ్ ఎలా చేసుకోవాలో మరి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? నమస్తే.